డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే అండి. విష్ణు గారు. సార్ రామచంద్రమూర్తి గారు, ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఈ సోలార్ స్టాక్స్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ గురించిన డిస్కషన్స్ ఎక్కువ నడుస్తున్నాయి మార్కెట్ వర్గాల్లో. ఏ ఫైనాన్షియల్ మ్యాగజైన్ చూసినా, ఏ బిజినెస్ మ్యాగజైన్ చూసినా సరే ఈ సోలార్ స్టాక్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే చాలా ఫ్రీక్వెంట్గా దీని మీద డిస్కషన్స్ అనేవి నడుస్తున్నాయి. అయితే అసలు లాస్ట్ 1 ఇయర్గా ఈ సోలార్ స్టాక్స్కి సంబంధించి ఎంత రిటర్న్స్ వచ్చాయి, అండ్ అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ సోలార్ స్టాక్స్ అనేవి ఇంకా ఎంతగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు, అండ్ ఇప్పటి వరకు ఈ సోలార్ స్టాక్స్ విషయంలో మన భారతదేశానికి ఉన్న స్థానం ఏంటి అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. అంటే మొత్తం ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా 2 పాయింట్ల మీద ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ, ఇంకొకటి గ్లోబల్ వార్మింగ్. ఈ రెండిటికి ఇంకొకటి విరుద్ధం అనమాట. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోతుంది, ఎండలు పెరిగిపోతున్నాయి, మొత్తం సోలార్ అంతా కూడా ఇక్కడ ఇండియా మీద అదే మొత్తం వరల్డ్ మీద పడి డిగ్రీస్ టెంపరేచర్ పెరుగుతుంది. దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయని గ్లోబల్ వార్మింగ్ ఒక రిపోర్ట్ వస్తుంది. దానికి క్వైట్ ఆపోజిట్. అంటే ఒక విషయానికి మంచి చెడు ఎలా ఉంటుందో ఇప్పుడు అది నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ సైడ్ ఏంటంటే ఇప్పుడు ఆ సన్ యొక్క హీట్ని ఎలా మనం పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ సోలార్ ప్రొడక్షన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసింది వరల్డ్ మొత్తం. అంటే ఇప్పుడు మనకి ఏమైందంటే సూర్యుడు కొంచెం దగ్గరకు వచ్చేపాటికి మనకి హీట్ ఎక్కువైపోతుంది, ఎండలు వచ్చేస్తున్నాయి, అన్యూజువల్గా వాతావరణంలో మార్పులు ఇవన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఇప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్గా తీసుకునే కొన్ని కంపెనీలు, అంతకుముందు ఇది ఇంత లేకపోవటం వల్ల ఈ కంపెనీలన్నీ కూడా సోలార్ మీద ఎక్కువ స్టార్ట్ చేసాయి. కానీ గత 20 ఏళ్ళుగా ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగా పెద్ద ఎత్తున అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ఉన్నాయి. అలాగే ఇండియా గవర్నమెంట్ పర్టికులర్గా చాలా ఈ సోలార్ స్టాక్స్కి సోలార్ యొక్క సబ్సిడీలు ఇవ్వటం, సోలార్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయటం సెక్టర్ మీద చాలా ఫోకస్ చేస్తుంది. అసలు వరల్డ్లో సోలార్ ఇండియాది ఎలా ఉంది, అసలు టాప్ ఎవరున్నారు, టాప్ 5 కంట్రీస్ ఎవరని చూసుకుంటే మనం లాస్ట్ 5 years బ్యాక్ అసలు టాప్ 10లో కూడా లేము. అలాంటిది వాళ్ళ టాప్ 5లో ఉన్నాం. అంటే 62.8 గిగావాట్తో ఇండియా టాప్ 5లో ఉంది. మనకన్నా ముందు జర్మనీ వచ్చి 66 గిగావాట్లో ఉంది. ఆ తర్వాత జపాన్ 78లో ఉంది. యుఎస్ఏ 110 గిగావాట్. అలాగే చైనా పెద్ద ఎత్తున 392 గెగావాట్స్తో సోలార్ ప్రొడక్షన్లో వరల్డ్ నెంబర్ 1లో ఉంది. అయితే చైనాకి మనకి చాలా సారూప్యం ఉంది. ఎందుకంటే జనాభా పరంగా మనం కూడా చాలా పెద్ద ఎత్తున ఈవెన్ దాన్ని చేయటాన్ని బీట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కరెంటు పవర్ బిల్ అనేది, అలాగే పవర్ జనరేషన్ అనేది ఓన్లీ థర్మల్లో కానీ లేకపోతే వాటర్లో కానీ కష్టమైపోతుంది. ఎందుకంటే వాటర్ ఇప్పుడు హీట్ వల్ల వాటర్ అవైలబిలిటీ కూడా, భూమి పొరలో నీళ్ళు కూడా అవైలబుల్ ఉండట్లేదు. దానికి ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ ఆల్టర్నేటివ్ కింద ఇది పెద్ద ఎత్తున వీటికి ఎక్కువ సబ్సిడీలు ఇవ్వటం ఏంటంటే సోలార్ ప్యానల్స్ తయారు చేసుకో, రూఫ్ టాప్ ప్యానల్స్ తయారు చేసుకో, అలాంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇప్పుడు కంపల్సరీ నీడ్ వచ్చి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ఆ దిశగా. ఎందుకంటే కింద నీళ్లు అడుగంటుతున్నాయి. మనకి బెంగళూరు చూసాం, అసలు బెంగళూరు పరిస్థితుల్లో చూసాం ఇప్పటికీ. సో దానికి తగ్గట్టుగా నీకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ డెవలప్ అవ్వట్లేదు. ఎందుకంటే కోల్ నుంచి కానీ వాటర్ నుంచి కానీ ఇప్పుడు రావట్లేదు, తగ్గుతుంది. కాబట్టి ఈ పవర్ మీద ఇటు ఎక్కువ, అందులో ఇదేంటంటే న్యాచురల్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు అవగాహన కల్పించి ఆ పరికరాలు కనుక ఇవ్వగలిగితే ప్రతి ఇంటికి కూడా ఆ పాసిబిలిటీ ఉంది అనేది రికగ్నైజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు దీన్ని బాగా పెద్ద ఎత్తున దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. సో వరల్డ్లో కూడా దీని ఇంపార్టెన్స్ మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇండియా లీడింగ్ లో కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఒకప్పుడు డిజిటలైజేషన్ లో పేమెంట్స్ లో మన ఇండియా అక్కడ ఉంది. వాళ్ళు ఏమంటే ఇవాళ యూపీఐ పేమెంట్స్ కానీ డిజిటల్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఇవాళ టాప్ లో ఉన్నాం అసలు. ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ అసెట్ ఏంటంటే 140 crores పాపులేషన్, అదొక అడ్వాంటేజ్. అలాగే ఇప్పుడు ప్రతి ఇంటికి రూఫ్ టాప్ కనుక వచ్చిందంటే మనకి ఎలక్ట్రిసిటీ చాలా కన్జంప్షన్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఈ స్టాక్స్ దాన్ని మనం ఏది తీసుకుని ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరంగా తీసుకుంటే ఏ కంపెనీస్ వాటిల్లో చాలా పెద్ద మార్కెట్ లీడర్స్ గా అవతరిస్తున్నాయి అనేది చూసుకుంటే ఇది టొరెంట్ పవర్ ఒకటి ఉంది సార్. టొరెంట్ గ్రూప్ వాళ్ళది టొరెంట్ పవర్. ఆ తర్వాత NHPC,
ఆ తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఉంది, అలాగే టాటా పవర్ ఉంది, తర్వాత అదానీ వాళ్ళది రెన్యూబుల్ పవర్ ఉంది, ఆ తర్వాత వైఫీ అనే కంపెనీ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 100% మినిమం ఇచ్చేసారు రిటర్న్స్. ఇంకా 4-5 ఇయర్స్ అంటే ఇంకా ఇప్పుడు ఈ సెగ్మెంట్ ఈ సెక్టార్లో పర్టికులర్ ఈ సెక్టార్లో చాలా గ్రోత్ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడ కూడా ఇంకా గ్రౌండ్ లెవెల్కి రాలా, అంటే ఏ రూఫ్ టాప్ మీద కూడా మనం ఈ సోలార్ ప్యానల్స్ బిగిస్ట్ అనేది చాలా తక్కువైంది. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ టాటా పవర్ ఒక బ్యాంక్తో కూడా టైఅప్ అయ్యాయి, సబ్సిడీలు ఇస్తున్నారు. అవునవును. ఇప్పుడు ఈ టాటా పవర్లో మనం చూసుకుంటే 2020 నాడు ఇది 50 రూపీస్ ఉంది, ఇవాళ 450 దాకా వచ్చేసింది. అండ్ ఇది ఇంకా 1000కి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే టాటా పవర్ 2 రకాలుగా బెనిఫిట్ అవుతుంది. ఒకటేమో ఛార్జింగ్ లో కూడా ఈవీ స్టేషన్స్ ని ఇన్స్టాల్ చేయటం, ఆ తర్వాత ఇటు పవర్ జనరేషన్ రెన్యూబుల్ ఎనర్జీ కింద వాళ్ళకి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ ఎన్హెచ్పిసి కానీ ఈవెన్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా బాగా పెరిగింది, అలా 135% రిటర్న్స్ ఇచ్చాయి. అలాగే ఇప్పుడు ఆదాని తీసుకున్నా కానీ మనకి అంతకుముందు దాని మీద నెగిటివ్ లాస్ట్ ఇయర్ అంతా వచ్చిన వాళ్ళు మళ్ళీ పుంజుకుని బాగా వచ్చేసి అది 100% రిటర్న్స్ ఇచ్చింది. ఎందుకంటే ఈ పర్టికులర్ మనం ఆదాని మన పెద్ద వరల్డ్ లో పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. గుజరాత్ లో కూడా పెద్ద సోలార్ పార్క్ ఏర్పాటు చేస్తారంటే కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక phase 1 కూడా స్టార్ట్ అయింది, 1000 మెగావాట్ స్టార్ట్ అయిందని వచ్చింది. సో నెక్స్ట్ 3-4 ఇయర్స్ లో అది ఆపరేషన్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఎన్హెచ్పిసి కూడా బాగా ఈవెన్ గవర్నమెంట్ కంపెనీ అయినా కానీ అది కూడా మంచి 100% రిటర్న్స్ ఇచ్చే, అంటే ఆ రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నమాట. అండ్ దీనిలో ఇంకోటి ఏంటంటే అంతకుముందు సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా బాగా కాస్ట్లీగా ఉండేవి, అవన్నీ ఇప్పుడు కాస్ట్ కటింగ్స్ వచ్చి చాలా తక్కువ రేటుకి తీసుకొస్తున్నారు. సో ఇంకా ఏంటంటే మనం కూడా జనాల్లో ఇవాళ సోలార్ యొక్క వినియోగం అనేది మనకు కూడా చైతన్యం రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ చూస్తున్నాం, వాటర్ స్కేర్సిటీ చూస్తున్నాం, భూతాపాన్ని తగ్గించాలి, పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చేది హైడ్రో కానీ థర్మల్ కానీ వస్తుంది. ఇప్పుడు ఆల్టర్నేట్గా ఇప్పుడు సోలార్ నుంచి వచ్చేస్తే మనం అందరం కూడా దీన్ని ఒక గుర్తించాల్సిన ఆవశ్యకత నిజంగా ఉంది. కాబట్టి ఈవెన్ ఈ సబ్సిడీలు యూటిలైజ్ చేసుకొని మనం కూడా దీన్ని గవర్నమెంట్కి సపోర్ట్ చేయటం వల్ల, ఈ సబ్సిడీలు తీసుకోవటం వల్ల సొంత ఇంటి వాళ్ళందరం కూడా ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ చేయటం వల్ల మనకు కూడా బిల్స్ చాలా తగ్గిపోతాయి. ఈవెన్ ఏసీలు వాడుతున్నాం మన అందరం కూడా సమ్మర్లో, ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి ఇది ఈ కంపెనీ పరంగా కానీ జనాభా పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ముగ్గురం కూడా నిజంగా రియలైజ్ అయితే మనం కూడా చైనా లాగా 300 గిగా పవర్కి వచ్చేసేసి ఆల్మోస్ట్ మన ఇండియా వరకు ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ని మన అడ్వాంటేజ్ తీసుకొని ఈ ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే ఇవాళ ప్రతిదీ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయిపోయి ఉంది. అవునవును. సో కాబట్టి ఈ కంపెనీస్ అంత ఎనర్జీని మనకి ఇస్తున్నాయి. ఈవెన్ స్టాక్స్ పరంగా వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మన సలహా ఏంటంటే స్టాక్స్ పరంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్లస్ మనం కూడా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈ సోలార్ని మనం కూడా సొంత ఇల్లు వాళ్ళందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల అటు గవర్నమెంట్కి కూడా ఉపయోగపడవచ్చు, మనకు కూడా బిల్స్ తగ్గించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే లాంగ్ టర్మ్ పరంగా కూడా వీటిని కొంత మనం వాచ్ చేసుకోవచ్చు అనుకుంటారు. అవునండి, లాంగ్ టర్మ్, ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్ ఇక ఇదే ఫోకస్. గవర్నమెంట్ పెద్ద ఎత్తున సెక్టర్ ముందుకు తీసుకుపోతుంది, ఇంకా ఆల్టర్నేట్ లేదు దీనికి. ఎందుకంటే అటు మన కళ్ళ ముందు కనపడుతుంది కదా, గ్లోబల్ వార్మింగ్ వచ్చేసింది, జలాలు తగ్గిపోతున్నాయి, సముద్రం ఇప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. బెంగళూరు మన కళ్ళ ముందు జరుగుతుంది బెంగళూరులో. సో ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు ఈవెన్ టాటా పవర్ మేము 440 రూపీస్ దగ్గర కొన్న వాళ్ళు ఇక్కడ 400లో కొనుక్కొని మళ్ళీ 300 అని వస్తున్నా మళ్ళీ యాడ్ చేసుకునేట్టు ఉంటే అది 700, 800 అలా ఎటు కనపడుతుంది. దాని యొక్క సేల్స్ ఉన్నాయి, అటు రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు 140 కోట్ల మంది జనాలు పవర్ నుంచి ఇటు మారాలంటే సో వీళ్ళ వల్లే అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కాబట్టి ఈ సెగ్మెంట్ నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఫ్లోరిష్ అవుతుంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి వెల్త్ క్రియేషన్ పాయింట్లో మంచి అవకాశం ఉంది. ఈ సెక్టర్ మొత్తం మంచి అవకాశం ఉంది. సో మొత్తానికి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి వాళ్ళ యొక్క అడ్వైజర్ని సంప్రదించి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇది ఎడ్యుకేషన్ పర్పస్, ఫర్ ద ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే దీని గురించి ప్రస్తావిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.